సముద్రపు 20,000 మీటర్ల లోతులో ప్రయాణిస్తున్న ఒక జలాంతరగామి వేల సంవత్సరాలుగా నిద్రిస్తూ ఉన్న ఒక డ్రాగన్ ను ప్రమాదవశాత్తు కదిలించింది. దాని లోపల ఉన్న జాక్ ప్రాణ భయంతో వణుకుతూ తన ప్రాణాల కోసం వేడుకుంటున్నాడు. సడన్ గా అప్పుడే 100 మీటర్ల పొడవైన ఆక్టోపస్ తక్షణమే ఆ జలాంతరగామిని గట్టిగా పట్టుకొని సముద్రపు అడుగున లాక్కొని వెళ్ళింది. ఫైనల్ గా ఆ జలాంతరగామి ఏదో విధంగా పైకొచ్చేసింది. జాక్ నెమ్మదిగా తలుపు తెరిచి తన జలాంతరగామిని చెక్ చేసిన తర్వాత వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉండగా అప్పుడే ఒక పురాతనమైన డ్రాగన్ గుడ్డు పైకి తేలడంతో అతను తక్షణమే వణికిపోయి నీటిలో పడిపోయాడు. జాక్ తొందరగా ఆ గుడ్డుని పట్టుకొని ఒడ్డుకు చేరుకున్న తర్వాత ఇతను చూస్తాడు ఆ ఆక్టోపస్ జలాంతరగామిని లోపలికి లాక్కొని వెళ్ళడం. జాక్ కి ఆకలి వేస్తూ ఉండడంతో ఇతను ఆ గుడ్డుని కాల్చి తిందామని అనుకుంటాడు. సడన్ గా అప్పుడే పురాతనమైన దుస్తులు ధరించి 3 సైనికులు అక్కడికి వచ్చారు. అతను వాళ్ళని తప్పుగా భావించాడు, ఒక సినిమా బృందం అని. జాక్ కి ఈ విషయం తెలియదు, ఇతను టైం ట్రావెల్ చేసి కొన్ని వేల సంవత్సరాల వెనక్కి వెళ్ళాడని. సైనికుడు ఆ డ్రాగన్ గుడ్డు పైన కాలుని పెట్టిన వెంటనే ప్రకాశవంతమైన కళ్ళతో ఒక చిన్న ఆకుపచ్చ డ్రాగన్ బయటకు వచ్చింది. భయపడిన సైనికులు వెంటనే పారిపోయారు. జాక్ దానిని చాలా ఆసక్తిగా చూశాడు. ఇంకా దానిని ఇంటికి తీసుకుని వెళ్లి పెంచుకుందాం అని అనుకుంటాడు. జాక్ దానిని ఒక పిజ్జా డెలివరీ బాక్స్ లో పెట్టి అడవిలో ముందుకు ప్రయాణం అవుతూ ఉంటాడు. రాత్రంతా ప్రయాణించిన తర్వాత ఇతను ఒక చిన్న పురాతనమైన గ్రామానికి చేరుకున్నాడు. జాక్ ఇప్పుడు కూడా ఇది గ్రహించలేదు, ఇతను టైం ట్రావెల్ చేసి కొన్ని వేల సంవత్సరాల వెనక్కి వెళ్ళాడని. జాక్ ఒక పాల దుకాణానికి వెళ్ళాడు, కానీ ఇతని జోబులో ₹1 కూడా లేదు. ఇతను తన తెలివితో అతన్ని ఏదో ఒక మాయ మాటలు చెప్పి పాల డబ్బాని తీసుకుని వెళ్తూ ఉన్న సమయంలో ప్రిన్సెస్ ఇతనికి తగులుతుంది. దీంతో ఇతను కిందకు పడిపోతాడు. ప్రిన్సెస్ ఇతన్ని ఒక గొప్ప వ్యక్తి అని, ఇతను ఏ రోగాన్నైనా తగ్గించగలడని నమ్ముతుంది. దీని కారణంగా ఈమె రాజ్ మహల్ కి తీసుకుని వెళ్తుంది తన నాన్నకున్న రోగాన్ని తగ్గించడానికి. నెక్స్ట్ పార్ట్ కోసం ఒక లైక్ వేసుకోండి.